సభకు నమస్కారం. ముఖ్యంగా ఉద్యమ మిత్రులు, నాతోటి సహచర మిత్రులు, చాలా ఏళ్ల కాలం నుంచి నాతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి మిత్రులలో తమ్ముడు డోలక్ యాదగిరి. ఈ పేరు కూడా నేనే పెట్టిన. ఈ పేరు పెట్టింది నేనే. గత 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక సభ జరుపుకున్నాం. ఆ సభ మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2015లో ఇక్కడ ఒక సభ నిర్వహించాం. అప్పుడు ఒక సూచన చేసిన ప్రభుత్వానికి, ఉద్యమ కళాకారులైనటువంటి దాదాపు 5,000 మంది మరి కళాకారులు ఈ రాష్ట్రం కోసం పోరాటం చేస్తే, అందులో ముఖ్యమైనటువంటి మరి జల్లెడవట్టంగా కనీసం ఒక 3,000 మంది కళాకారులు చేరారు. ఆ కళాకారులకు న్యాయం కావాలి. ఈ ఉద్యమ కళాకారులు ఉపాధి లేనటువంటి వాళ్ళు, ఇవాళ అనేక రాష్ట్రాల మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు. వీళ్లకు ఖచ్చితంగా ఒక ఉపాధి కావాలని చెప్పి మొట్టమొదటిసారిగా ఈ వేదిక ద్వారా 10 సంవత్సరాల క్రితం ప్రభుత్వానికి ఒక సూచన చేసినాం. ఒక కరపత్రం వేసి, మరి అప్పుడున్నటువంటి అల్లం నారాయణ గారు, ఆయనకు నేనే ఇచ్చిన స్వయంగా, తమ్ముడు గారా బి నరసింహరావు గారని ఆయనని సభా వేదిక ముఖ్య అతిథిగా తీసుకొచ్చి, మాస్టర్ జీ గారిని తీసుకొచ్చి, అదే విధంగా పాషం యాదగిరి అన్న ఇప్పుడే ఎక్కడో పోయిండి అన్న. అప్పుడు ఆయన ఒక మాట చెప్పిండు, బి నరసింహరావు గారిని చూస్తే నాకు చార్మినార్ చూసినట్టు అనిపిస్తుంది అని. చార్మినార్ అంతా ఎత్తు ఏ విధంగా అయితే చూస్తామో అట్లా బి నరసింహరావు గారిని చూస్తే మాకు అట్లా అనిపిస్తుంది అని ఆయన ఒక మాట మాట్లాడి, ఈ ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు కావాలని చెప్పి ఒక మొట్టమొదటిసారిగా ఒక ఆలోచన రావడం అనేది నిజంగా కొంతమంది జీవితాల్లో వెలుగునిస్తుందని చెప్పారు. అప్పుడు ఒక కుట్ర జరిగింది. కళాకారు ఒక రమణాచార్య అంటోడు ఒకడు ఉండే, వాడు తిరుపతిలో టీటీడీలో ఒక హోదాలో ఉన్నటువంటి ఆయనను తీసుకొచ్చి ఈ రవీంద్ర భారతిలో పని అప్పచెప్పారు. ఈ కళాకారుల కథ ఏదో చూడమని. ఆయన ఎప్పుడు కూడా ఉద్యమ కళాకారులకు అవకాశం కల్పించలేదు. అన్నమ్మవాడు ఒకడు బుడ్డర్ ఖాన్ గాడు ఉండే, ఆయన పేరే రసమై. ఇక వాడేందంటే నిజంగా ఇప్పుడు నాకు చెల్లె మాట్లాడారు, ఎవరో కానీ బ్రహ్మాండంగా మాట్లాడింది. ఆయన మీద పాట కూడా వాడు మంచిగా మాట్లాడు, చాలా మంచిగా మాట్లాడింది ఆ అక్క. వాస్తవంగా ఉద్యమ కళాకారులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఉత్త కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చారు. చాలా పెద్ద కుట్ర జరిగింది. ఈ సభను పెట్టడం కోసం అనేకమైనటువంటి అప్పుడున్నటువంటి మరి అంజశ్రీ లాంటి వాళ్ళు, గద్దరన్న లాంటి వాళ్ళందరి సూచన మేరకు, అన్న వీళ్లకు ఖచ్చితంగా ఉపాధి కావాలి, ఉద్యోగం కావాలని చెప్పి ఈ వేదికను తీసుకొని మొట్టమొదటిసారిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు అంటబెట్టి వీళ్ళకు ఉద్యోగాలు కావాలని చెప్పి కొట్లాడినటువంటి గొప్ప సంస్కృతి మాది. ఇవాళ ఆ మొట్టమొదటి సమావేశంలో తమ్ముడు అనేక సార్లు ఆటో నడుపుకుంటూ పోస్టర్లు అంటబెట్టి ఒక్కొక్క పైసా, ఒక ఆయన ఐరెడ్డి సామాన్ అంటుండే, ఆయన వాచ్మెన్ గా ఉండేటోడు. ఈ ఉద్యోగాలకు రావాలని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక కమిటీని ఏర్పరిచి రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులను కూడగట్టి ప్రభుత్వానికి, ఆయన పేరు కూడా చెప్తా, దేశపతి శ్రీనివాస్, బహుశా వినాలే, లేకపోతే నా ఛానల్లో నేను పెడతాను. నేను ఇట్లాంటి కథలు జరుగుతున్నాయని నేను కూడా ఒక ఛానల్ పెట్టుకున్నా, ఎందుకంటే ఇది ఆదా కినబడాలి. దేశపతి శ్రీనివాస్ ఆయన కూడా ఒకప్పుడు మాతో పాటు ఉద్యోగాలు పనిచేసింది, ఇప్పుడు ఎమ్మెల్సీ అయిపోయింది. మొట్టమొదటిసారిగా వాయిస్ ఆఫ్ తెలంగాణ పేరుతోని 1997లో ఇదే గూడ అంజన్న మేమందరం కలిసి మొట్టమొదటిసారిగా తెలంగాణ కోసం పాటలు పాడడమే కాదు, మొత్తం క్యాసెట్ రిలీజ్ చేసి తర్వాత ధూమ్ధామ్ కార్యక్రమం ఏర్పడింది. కొత్తగా టిఆర్ఎస్ పార్టీ ఏర్పడింది. అప్పుడే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఇంట్లో ఆ టిఆర్ఎస్ పార్టీ ఒక ఆఫీస్ ఉండేది. ఇవాళ మిత్రులారని ఎందుకు చెప్తున్నా అంటే, ఉద్యమంలో పనిచేసినటువంటి అనేక మంది కళాకారులు తిండి తిప్పలేనటువంటి వాళ్ళు, నిజాయితీగా పనిచేసినటువంటి వాళ్ళు, వాళ్ళ కోసం ఇవాళ మాట్లాడక తప్పలేదు. ఇవాళ ఒక నిజంగా చెప్తున్నా,
ఈ పైన ఉన్నటువంటి లైన్ ఒక్కటి వదిలిపెడితే కింద ఉన్నటువంటి మొత్తం కూడా ఆ లైన్ మొత్తం కూడా నాతో కలిసి పనిచేసిన వాళ్ళు, నేను వాళ్ళతో కలిసి పనిచేసిన. ఆ లైన్ మొత్తం కింద పైన ఉన్నటువంటి వాళ్ళు నాకంటే చాలా సీనియర్. మొట్టమొదటిగా ఎవరుంది? గద్దరన్నది. గద్దరన్న కానించి నేను సూర్యమాన్ ఉన్నాడు, మా సూర్యమాన్. మేమంతా ఒకటే దగ్గర కలిసి తిని కలిసి పడి వాళ్ళ కష్టాలు వాళ్ళ నష్టాలు నిజంగా గద్దరన్న కోసం కూడా చెప్పాలి ఇప్పుడు ఈ సందర్భంగా. గద్దరన్న ఎప్పుడు కూడా ఒక తూటాలకు భయపడినటువంటి వాడు, ఏ లాఠీలకు ఆయన చూసిన తర్వాత మేము ఇన్స్పైర్ అయినా. ఆయన పాట ఎప్పుడో గింతతున్నప్పుడు చూసి అరే ఇట్లా మనం పాడాలి, ఇట్లా మనం నిజంగానే ఒక గద్దరన్న చూడడానికి లక్షలాది జనాలు వచ్చట్టు. ఇవాళ ఆ పరిస్థితి ఉందా? పాట ఎక్కడ పోయింది? పాట అమ్ముడు పోతుంది. పాట నిజంగానే ఒక మిత్రుడు చెప్పినప్పుడు వేలం పాట అయిపోయింది. పాట ఎవడు 10 రూపాయలు ఇస్తే వానికి కోటర్ సీసాకు పాట రాయాలి, పైసలు ఇస్తే పాట రాయాలి, బీరు దాపితే పాట రాయాలి, బిర్యానీ తినిపిస్తే పాట రాయాలి. ఇక ఒకడు ఉంటాడు, వాని పేరు ఇప్పుడు చెప్పాలి. గద్దరన్న పేరు, గద్దరన్న ఏంది, గద్దరన్న పేరు ఎట్టుందో తెలియదు కానీ ఆడు నేను యుద్ధనౌక అని పేరు పెట్టుకుంటాడు, గద్దరన్న అని పేరు పెట్టుకుంటాడు. బిడ్డ నీ గద్దరన్న పేర్లు ఎవరిది పెట్టుకోవద్దు, గద్దరన్నకే అంకితం ఆ పేరు. నేను సూర్యవన్న సాక్షిగా చెప్తున్నా, మిత్రులను అందుకే చెప్తున్నా, మరొకసారి చెప్తున్నా, నా మీడియా సోదరులు, నేను కూడా మీడియాలో పనిచేస్తున్నా కాబట్టి దయచేసి నేను మరొకసారి చెప్తున్నా, గద్దరన్న పేరు పెట్టుకోవాలంటే అర్హత ఉండాలి, దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి. ఇవాళ ఎవడు పడతాడు గద్దరన్నను యుద్ధ నౌకలం అంటే, యుద్ధ నౌక అర్థం ఏందో తెలుసా అరవై మీకు? లేకుంటే గద్దరన్న అంటే అర్థం ఏందో తెలుసా? మేము గద్దరన్న ఎంబడి పనిచేసిన వాళ్ళు, గద్దరన్న పక్కల నుండి గద్దరన్న ఉన్నటువంటి ఆయన ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలలో భాగస్వాములు అయిపోయినారు. కాబట్టి ఆ పాటకు ఆ మాటకు ప్రభుత్వాలు భయపడ్డాయి. 100 AK-47 తూటాలనైనా ఎదుర్కోలేని పాట ఒక గద్దరన్న పాట అని స్వయంగా ఒక రాష్ట్ర డీజీపీ చెప్పిండారంటే దానికున్న పవర్ ఎంతో, దానికున్న బలం ఎంతో అర్థం చేసుకోవాలి మిత్రుల. నేను ఒక మాట చెప్తున్నా ఈ సందర్భంగా, నా మిత్రులు అనేక మంది ఇవాళ ఆ మాత్రం రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి ఆ రోజు ఒక వినతి పత్రం ఇచ్చాం కాబట్టి ఈ 500 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. రసమైని చెప్పమనండి గుండమల్ల శ్రీనివాస్ మాట్లాడుతుండే ఇక్కడ, అది నిజమా కాదా? తెలంగాణ ఉద్యమ కళాకారులు ఎవరైతున్నారో వాళ్ళకు ఉద్యోగాలు కావాలని మొట్టమొదటిసారిగా ప్రభుత్వంతో కొట్లాడినారు. కానీ అక్కడ కూడా కుట్ర జరిగింది. కాబట్టి ఇవాళ ఎవడైనా సారథిలో పనిచేస్తున్నాడు అని అంటే ఇగో గీళ్ళ పుణ్యం గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు ఎవరైతే ఎంతమంది కాకపోతే నీ దేశభక్తి శ్రీనివాసం అడుగు, నీ దేశభక్తి శ్రీనివాసం పోయి వాళ్ళ ఆయన అన్న ఇట్లా అన్నాడు నిజమా కాదా ఒకసారి చూసుకోరు. కాబట్టి మిత్రులారా, ఇవాళ కళాకారులకు అనేక రకమైనటువంటి దోపిడీ, ఒక కుట్ర ఆ రోజు జరిగింది. ఇవాళ నా ఊరు సంగతి చెప్తా. నా ఊర్లో, నా చుట్టుపక్కల ఊర్లలో కూడా ఒక 5-6 మందికి ఉద్యోగాలు వచ్చాయి. వానికి పాట రాదు, మాట రాదు, ఏది రాదు, కనీసం ఒక దరువు కొట్ట కూడా రాదు. కానీ వారికి కూడా ఉద్యోగం ఇచ్చింది. ఎందుకనంటే వాడు టీఆర్ఎస్ లో భజన చేసి, నేను బ్రహ్మాండంగా చెప్తా, టీఆర్ఎస్ కు భజన చేసిండు కాబట్టి. అంటే ఇప్పుడు ఏమైందంటే ఎవడైనా దొంగకు తాళం చేస్తే దొంగతనం చేయడానికి అనుకుంటాం, కానీ పక్కా దొంగతనం జరిగింది. ఇట్లా ఇవాళ అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు జరిగినాయి. మరి ఇవాళ నేను మా చెల్లె వెన్నెలకు కూడా నేను మొట్టమొదటిసారిగా ఆమె మొన్న ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మేము కూడా ఒక మాట చెప్పినాం, అమ్మ గత ప్రభుత్వం అన్యాయం చేసింది, కళాకారులను మొత్తం కూడా ఆగం చేసింది, పాపం వాళ్ళ కడుపు కొట్టింది. మరి ఇప్పుడు మీరు వచ్చిర్రు, మరి ప్రభుత్వం కూడా మనదొచ్చింది కాబట్టి కొద్దిగా వీళ్ళ జీవితాలలో వెలుగు నింపాలి అని చెప్పి ఒక కోరిక కూడడం జరిగింది. ఆమె కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. సో మిత్రులారా, ఇవాళ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా మంది ఇవాళ నిన్నగాక మొన్న వచ్చినటువంటి కళాకారులలో చాలా మంది మేము పెద్ద తోపులం, మేము తురుములం, మేమే తెచ్చినాం తెలంగాణ అని కొంతమంది ఇంటర్వ్యూలు అలా మాట్లాడుతుంటారు. బ్రహ్మాండంగా ఒక్కనాడు కూడా, ఏనాడు కూడా ఒక పోరాటం జరుగుతున్నప్పుడు, ఒక లాఠీచార్జ్ జరుగుతున్నప్పుడు, ఒక సాగర హారములు జరుగుతున్నప్పుడు ఎన్నడూ కూడా పాల్గొనలే, ఎన్నడూ కూడా వచ్చి స్టేజీల మీద పాటలు వాళ్ళే. కానీ బ్రహ్మాండంగా పోటు వల్ల పోజులు ఇచ్చుకొని ఇంకో నేను ఆయన ఉద్యోగంలో పనిచేసిన అని చెప్పి పోటు వాళ్ళు చూపించి పోయి ఉద్యోగాలు కొట్టి
నేను చెప్తున్నా. అందుకే నేను ఏమంటున్నా అంటే ఒక బుడ్రకారు కాడ తగిలింది. వాడు ఏం చేసిండంటే ఎవడైతే ఫోటో దిగినోడు ఉన్నాడో నీకేమైనా ఆధారాలు ఉన్నాయా అంటే డ్రైవింగ్ చేసుకున్నోనికి ఏముంటది, లైసెన్స్ ఉంటుంది. ఆ లైసెన్స్ ప్రభుత్వం అడుగుతుంది, దానికి ఒక నిబంధన ఉంటుంది. వీడేమని అంటాడంటే నువ్వు ఏ ఫోటోనన్నా పట్టుకోరా పోయి పాట పాడి దిగినటువంటి ఫోటో ఏదైనా తీసుకొని వస్తే నీకు ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తా అని అట్లా మొత్తం కూడా కుట్రలు చేసి. కాబట్టి మిత్రులారా, ఇవాళ తీసుకున్నటువంటి తమ్ముడు యాదగిరి, డోలక్ యాదగిరి, అంతకుముందు ఈయన పేరు గట్టయ్య అని ఉండే. ఈయన పేరు గట్ట యాదగిరి, గట్టు అని ఉండే ఈయన పేరు. ఇక ఈయన మా టీంలో అప్పట్లో డోలక్ బాగా కొట్టేది కాబట్టి తమ్మి నువ్వు ఈ పేరే పెట్టుకో అని చెప్పిన మొత్తం మీద ఆ పేరు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతుంది. ఇవాళ మేము ఒక్కొక్కసారి వెనక ముందు అటు ఇటు తిరిగినా సరే తమ్ముడు కింద పడుతుండో మీద పడుతుండో ఏది పడుతుండో కానీ మొత్తం మీద ఈ ఉద్యమాన్ని అయితే ముందుకు తీసుకుపోతుండో అందుకు నిజంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా. కాబట్టి ఇట్లాంటి మిత్రులకు సహకరించండి, అన్ని రకాలుగా సహకరించండి. మీతో పాటు మేము కూడా కలిసి వస్తాం. కాబట్టి ఇవాళ ఈ అమరుల ఆశయాల కోసం పనిచేయాలనుకున్నప్పుడు వీటికి కులాలు లేవు, మతాలు లేవు, వీటికి ఏ రాజకీయం కూడా అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కడు కాలికి గజ్జ కట్టినటువంటి వాడు. గద్దరన్న ఒక మాట మాట్లాడుతుండే, మనకెందుకు రా కులాలు మతాలు అని. కాలికి గజ్జ కట్టి ఆటలాడి పాట పాడే వాళ్ళంతా కళాకారులం. మనమంతా ఒక కులం లాగా పనిచేయాలి, మనమంతా ఒక కుటుంబం లాగా పనిచేయాలి. కాబట్టి అప్పుడు కలిసికట్టుగా ఉండి ఇట్లాంటి అమర కళాకారులకు నివాళులు అర్పించినప్పుడే వీళ్ళకు నిజమైనటువంటి నివాళులు అర్పించుతాం. అదేవిధంగా ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు సాధిస్తాం, ఉపాధి సాధిస్తాం. కాబట్టి ఆ దిశగా మరి ఈ వేదిక పనిచేయాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఉద్యమ కళాకారుల వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తాం. తెలంగాణమా నీకు వందనమమ్మా, తెలంగాణమా నీకు వందనమమ్మా, వీరులగన్న విప్లవ తల్లివమ్మా, వీరులగన్న విప్లవ తల్లివమ్మా. ఈ పాట గద్దరన్నకు చాలా ఇష్టమైనటువంటి. అదేవిధంగా నన్ను గన్న నల్లా కొండరో పోరన్నా, నల్లా కొండరో పోరన్నా, నల్లా కొండరో పోరన్నా, అరే తాగబోతే నీళ్ళు లేవు, తాగబోతే నీళ్ళు లేవు, పాడి పంటలు పచ్చగా లేవు, గన్న నల్లా కొండరో పోరన్నా, నల్లా కొండరో పోరన్నా. ఆ జిల్లాల మీద సమస్యలు ఉన్నాయి. మంచి మంచి మంత్రులున్నారు పోరన్నా, మంచి మంత్రులున్నారు, అరే మాటల గారడి కంత్రులున్నారు పోరన్నా, మాటల గారడి కంత్రులున్నారు, అరే ఎస్ఎల్బిసి దస్తామాని, ఎస్ఎల్బిసి దస్తామాని యగనామం పెట్టినారు, ఇట్లా అనేకమైనటువంటి పాటలు ఉద్యమంలో రాసినప్పుడు గద్దరన్నెమ్మడి మేము తిరిగేటప్పుడు అనేకమైనటువంటి పాటలు. అట్లా ఉద్యమంలో చనిపోయినటువంటి బెలిలలిత కాడి నుంచి మొదలుకుంటే మా డోలక్ దయన్న కాడి నుంచి మొదలుకుంటే డోలక్ దయన్న మీద ఒక 2 చరణాలు వాడతాయి. ఎందుకంటే మా పాటల పెద్దన్న గద్దరన్న. మరి ఆయనతో పాటు వాస్తవంగా ఒక పాటను ఇంతకుముందు చెప్పినట్టు ఒక పాటను ఎదుర్కోవాలంటే ప్రభుత్వాలు భయపడ్డాయి. స్వయంగా ఒక డీజీపీ 47 తూటాలను అయినా ఎదుర్కోగలుగుతున్నాం, కానీ ఒక పాటను ఎదుర్కోలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఆయన పై ఎక్కిపెట్టినటువంటి తూట మరి నిజంగా ప్రభుత్వం ఎందుకో అక్కడ కూడా మరి గద్దరన్న భయపడలే. కాబట్టి గద్దరన్నకు వెన్నుముక్క ఇంకొకటి ఉంటుంది, ఆయన పేరే డోలక్ దయన్న. ఆ దయన్న దరువును ఆపేస్తే గద్దరన్న పాట ఆగిపోతుంది అనుకోరు. అట్లా ఆయనను కూడా మాయం చేశారు. ఆయన మీద ఒక 2 చరణాలు పాట. మా డప్పుల మీద దరువులేసే దయాలేడమ్మా, మా డప్పుల మీద దరువులేసే దయాలేడమ్మా, మా డప్పుల మీద దరువులేసే దయాలేడమ్మా, దయాలేడమ్మా, దయన్నాయేడమ్మా, దరువులే
ఆదరువు లేని జనం పాట పాడానన్నది ఆదరువు లేని జనం పాట పాడానన్నది మా డప్పు మీద సిటికా కోలాడానన్నది దయాలేనమ్మా దాయన్నాయేనమ్మా మాది గొల్ల పల్లెలోన మల్లె మొగ్గమ్మ మాది గొల్ల పల్లెలోన మల్లె మొగ్గమ్మ వాడు మచ్చా బొల్లారములోన పుట్టినాడమ్మా ఆ దయాలేనమ్మా దాయన్నాయేనమ్మా డబ్బుల మీద దరువులేసే దయాలేనమ్మా అమ్మా డబ్బుల మీద దరువులేసే దయాలేనమ్మా వాడు కడుపు నిండా ఆడా పిల్లల గన్నా తండ్రమ్మ కడుపు నిండా ఆడా పిల్లల గన్నా తండ్రమ్మ వాడు సచ్చినప్పుడు చిల్లి వాడు సచ్చినప్పుడు ఇంట్లో సిల్లి గవ్వాలేదమ్మా ఆ దయాలేనమ్మా దాయన్నాలేనమ్మా డబ్బుల మీద దరువులేసే దయాలేనమ్మా మిత్రులారా ఇట్లా అనేకమైనటువంటి పాటలు ఈ పాటల నిజంగా ఈ పాటల వనంలో అనేకమైనటువంటి అంతులేని పాటలు ఈ పాటల ప్రస్థానంలో మరి ముఖ్యంగా మీ ఉద్యమానికి ఎప్పటికప్పుడు మా వంతు సహకారాన్ని మాకు తోచినంత మేరకు సహాయాన్ని అందిస్తూ మరి ఈ వేదిక ద్వారా కొంతమంది అమరుల కుటుంబాలకు మరి న్యాయం జరగాలి ఆ విధంగా ఈ వేదిక పనిచేయాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదికకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.